హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం రెండు పదార్థాలతో పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ పలచగా ఉండే అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు అటుకులను నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? అటుకులు నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారనమాట. మీరు అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేశాను అనమాట. మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ, అటుకుల పిండి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అందుకోసం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువ పోసేయకుండా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి ఒకవేళ లూజ్ అయిందంటే ఇడ్లీలు అనేవి అసలు రావన్నమాట. అందుకోసం పిండిని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది నానుతుందన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? రవ్వ నానిపోయి మనకు కొంచెం ఇలా గట్టిపడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫర్మెంటేషన్కి పెడతామో అదేవిధంగా పిండిని ఫర్మెంట్ చేసుకొని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని ఈ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి. నూనెతో గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ వచ్చాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా ఇడ్లీలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో హోల్ వచ్చిందనుకోండి, పైన ఈ విధంగా ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ వచ్చి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని
మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఇడ్లీలను వండేసుకోవడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మన చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నామంటే మన చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇలా ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకొచ్చి ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీని అలా సెట్ అవనేయండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకోండి. ఒక గిన్నెలోకి నీళ్ళని పెట్టుకొని ఇలా స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీలను తీసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా ఇడ్లీలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా ఉంది అనేది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ఇడ్లీలు ట్రై చేసేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.